ఎవరు సార్ నమస్తే అభయ మందలు ఏంటంటే తమ్ము చూసారు కదా బొమ్మలే ఇది బొమ్మలు కూడా కాదు నిజంగా ఏనుగు అట్టగట్టు సైడ్ సింహాలు పులులు నిలబడినట్టే ఉంది కళల్లో చాలా రకాల కళలు ఉంటాయి పాటలు పాడతారు డాన్సులు వేస్తారు అట్లాగే ఎన్నో రకాల కళలు ఉంటాయి ఈ కళ మాత్రం చాలా కష్టమైన కళ చూస్తున్నారు కదా ఏడ నుంచి పైకి ఎక్కగానే నాకు కొంచెం రొప్పు వచ్చేసింది ఇంచుమించు భయం కూడా వేస్తుంది ఎందుకంటే నేను నెక్కాననుకో ఇరిగిపోద్ది అందుకనేసి దిగేస్తానా ఇలాంటి కళ ఈ రోజుల్లో అంతరించిపోతుంది నిద్ర లేసిన మొదలు ఏ ఫంక్షన్ అయినా సరే మొత్తం ఫ్లెక్సులతో నిండిపోద్ది అయ్యా ఫ్లెక్సులు పక్కన పెట్టండి నేచురల్ గా ఇలాంటి ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేస్తే ఒక ఆర్టిస్ట్ బతకతాడు సామె ఈ ఆర్ట్ అనేది చాలా అంటే చాలా కష్టము ఇది ఎవరైతే వేసారో ఆ టీమ్ తో ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం అది అభయ మందల అభయ ఇదిగోండి ఆర్టిస్టులు ఇక్కడే ఉన్నారు ఇదంతా వీళ్ళే చేసింది ఒకసారి మాట్లాడదాం నా నమస్తే ఏం పేరు మీ పేరా వెంకటేశ్వర్లు అండి వెంకటేశ్వర్లు గారు అన్నా నిజంగా ఇదంతా మీ టీము అవును స్వామి మీ పేరు స్వామి అశోక్ స్వామి స్వామి బలరాం బలరాం బలరామ నరసయ్యో బలరామ నరసయ్య రవిచంద్ర ఏందో ఈ ట్రాఫిక్ సౌండ్లకి రవిచంద్ర నాకు వినిపించిందిలే మామూలుగా చెప్తున్నా ఈ ట్రాఫిక్ సౌండ్లకి చెవులు ఏమి పట్ల సరే ఏదేమన్నా కానీ టీవీ ఈ విధంగా ఉన్నారు అన్న వెంకటేశ్వర్లు అన్న ఒక మాట కళల్లో చాలా రకాల కళలు ఉంటాయి కానీ ఈ కళ మాత్రం చెక్కు చదవట్లా స్వామి ఆ కళ్ళు దగ్గర నుంచి అంటే దాన్ని ఏమంటారా డీటెయిల్ అంటారు అనమాట దాన్ని సాధ్యం అవుతుంది మీకు మేము దీని మీద కొంత కోర్స్ చేసాము బిఏఫే చేసాము బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని అప్పట్లో దాంట్లో అనాటమీ బొమ్మలు ఎట్లుండాలా ఒక మనిషికి వచ్చి ఫేస్ కట్ ఎంత అయితే బాడీ ఇంత ఉంటుంది చెయ్యి ఇంత ఉంటుంది ఇదంతా వచ్చి మాకు అనాటమీలో వస్తుంది పెయింటింగ్లో స్కల్చర్స్ శిలలు కూడా తయారు చేస్తాం అదంతా మా కోర్సు 5 years కోర్సు అప్పట్లో 10th మీద ఉండింది ఇప్పుడైతే ఇంటర్మీడియట్ పెట్టున్నాం కానీ ఈ రోజుల్లో ఈ కళ అసలు ఎవరు నేర్చుకోవట్లా నేర్చుకోవడం చాలా అరుదైనారు అవును లెక్స్లు వచ్చిన తర్వాత మామూలుగా వచ్చి మా కాళ్ళు చేతులు పడిపోయినట్టే కుంటి వాళ్ళం అయినాం ఏదో కొద్దిగా ఇటువంటి పనుల వల్ల చేస్తూ మా ప్రాధాన్యతని మా ప్రతిమని వీళ్ళు చూపిస్తున్నాం మేము వీళ్ళంత వరకు ఫ్లెక్సే పెట్టుకుంటున్నారు అవును ఎక్కువ అయ్యే ఏడబట్టినా అయ్యే ప్లాస్టిక్ వద్దంటున్నారు ప్లాస్టిక్ ని యూజ్ చేస్తున్నారు అన్ని నిజం చెప్తున్నా ఈ కొస నుంచి ఆ కొసం దాకా ఈ బొమ్మ బాగలేదు అనే దానికే అదిరిపోయింది వెనక దిందిరి దిందిరి గిందితో దిందిరి దిందిరి దిందితో అదైతే కేరళ సైడ్ ఎక్కువ ఉంటాయి కదా అదిరిపోయింది నా బొమ్మ కూడా నేచురల్ గా కతక్కుమని వేశారు అంటే డీటెయిల్గా రావడానికి కారణం ఏంటంటే వర్క్ తీసుకున్న కాంట్రాక్టర్ సంధ్య మేడం వచ్చి డీటెయిల్ కోరుకుంటుంది చాలా క్లారిటీని కోరుకుంటాం వర్క్ని ఫినిషింగ్ బాగుండాలి కలరింగ్ బాగుండాలి తీసుకున్న కాంట్రాక్ట్ని బట్టి అనమాట ఏదో తీసుకొని చేసేసాము డబ్బులు జోబులు వేసుకొని పోయామని కాకుండా 10 మంది గుర్తించాలి నాకు ఈ విధంగా ఉండాలి డీటెయిల్స్ ఉండాలని ప్రత్యేకించి ఆమె కోరుకుంటుంది కాబట్టి ఇంత బ్రిడ్జి చాలా క్లియర్గా చాలా బాగా వచ్చింది లేదనుకుంటే మేము కూడా అలా చేయలేం కదా ఒక్కొక్క దాన్ని ఆమె కూడా ఫైన్ ఆర్ట్ చేసినటువంటి ఆర్టిస్టు కాంట్రాక్టర్ అయితే ప్రతి పని ఆమెకి చాలా నీట్గా డీటెయిల్స్గా కళ్ళు కానీ మీరు అన్నట్టు కళ్ళు కానీ డ్రెస్సులు కానీ అన్నీ కూడా చాలా బాగా కోరుకుంటుంది ఆమె ఒకటి 10 సార్లు మాకు చెప్పి వేపిస్తుంటుంది అందుకనే ఈ విధంగా క్లియర్గా వచ్చింది మేము కూడా చేయగలిగాం కలర్ఫుల్గా అదిరిపోయిందన్న అంటే ఒక పక్క ఆడ నిజంగా జలపాతం పారుతున్నట్టు అసలు ఎంత నేచురల్గా ఉందంటే మీరు నమ్ముతారు నమ్మరు ఈ డోన పోతే నేను ఖచ్చితంగా బండి ఒక నిమిషం ఆపేస్తా అంటే మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా సైడ్ నిలబడి చూస్తా ఎంత బాగా చేశారు సామె వీళ్ళని అలాంటిది ఎన్నో రోజులు ట్రై చేస్తున్నా మీ నెంబర్ కోసం నేను అడిగా ఎందుకంటే నా తపనేంది ఒక ఆర్టిస్ట్ బతకాలా ఆర్టిస్టులని గుర్తించడం లేకుండా పోయింది పనులు కూడా లేకుండా పోయాయి చాలా మంది బడ్డీ కొట్లు కిళ్ళి కొట్లు పెట్టుకొని ఏదో రోజువారీ కూలీలు బతికేస్తూ ఉన్నారు అలా బ్రతకాలంటే ఫ్యాషన్ ఉండేవాళ్ళు దాని మీద ఒక జీలు ఉండి తపస్సు చేసే వాళ్ళు చేయలేరు కదా బస్తలేనే ఉంటారు కానీ ఆ విధంగా వేరే పనులు చేయలేని పరిస్థితి నేనైతే 5వ తరగతి నుంచి నాకు అలవాటు పలక మీద నేను సరస్వతి బొమ్మను వేస్తే మా హెడ్ మాస్టర్ నువ్వు డ్రాయింగ్ టీచర్ అవుతా అన్నాడు నేను 92, 93 నేను కోర్సు పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత డ్రాయింగ్ టీచర్ నోటిఫికేషన్ తీసేశారు డ్రాయింగ్ టీచర్ నోటిఫికేషన్ అసలు తీసేశారు అనమాట అలాంటప్పుడు టీటీసీ చేసిన వాళ్ళు డ్రాయింగ్ కోర్సు చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఎందుకు కొరగాకుండా వేరే పనులు చేసుకుని బ్రతికేస్తారు అలా కాకుండా
గవర్నమెంట్ కూడా అధికారులు ఇప్పుడు గుర్తించి వాళ్ళకి ఏదన్నా పనులు కల్పించే ఈ విధంగా ఇప్పుడు ఒక 2 నెలలు, ఒక 3 నెలలు, 6 నెలలు ఈ పని ఉంది, ఇలా బతికేస్తారు. అలాగా సంవత్సరం తడవ ఏదన్నా పనులు ఇచ్చినా కానీ ఆ కళను పోషించిన వాళ్ళు అవుతారు. నెల్లూరులో ఈ బ్రిడ్జి ఇంత బాగా రావడానికి గల కారణం ఏంటంటే ముందు సంధ్యా మేడం, సంధ్యా ఆర్ట్స్ ఒంగోలు ఆమె, ఆ తర్వాత మా ఆర్టిస్టులు, మా టీం అంతా చాలా కష్టపడి శ్రమగా చూసారు కదా ఎంత పై ఎత్తును ఆ విధంగా చేస్తున్నారు. కింద నుంచి పైకి సగం దాకా ఎక్కా, కొంచెం తడిసిపోయి ఇంక దిగిపోయా. దాని ఏంటంటే ఆశ ఉండబట్టి పని అంటే, కళ అంటే ఆశ ఉండబట్టి చేయడం అంతే తప్పితే ఏదో మనం కాదని సంపాదించాలని కాదు, కళ మీద ఆశ అంతే. ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు. ఒక చిన్న విషయానికి కూడా చాలా జాగ్రత్తగా మేము పైకెక్కుతున్నప్పుడు, వాహనాలు వస్తున్నప్పుడు వాళ్ళ సహకారం కూడా ఇలా చాలా మాకు సపోర్ట్గా ఉంది ఈ బ్రిడ్జిలో. బొమ్మలు మాత్రం కథకన ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ట్యూబ్ కొనాలంటే కొంచెం కాస్ట్లీ, అంటే చిన్న కాస్ట్లీ కాదు అది. ఇవి కూడా చాలా కాస్ట్లీ. ఒక ఎమర్షన్ ఒక లీటర్ వచ్చేసి 400 రూపాయలు. ఇంకేదైనా మంచి కలర్ కొట్టియాలంటే ఎక్కువ రేట్ అవుతుంది కంప్యూటర్లో కూడా. అవన్నీ కూడా తక్కువ క్వాలిటీ కాకుండా మంచి బెటర్ అయిన క్వాలిటీ, హై క్వాలిటీలో రంగులు తీసిచ్చిందామా. రంగులన్నీ మేడావియే. ఆమె ఎక్కడ కాంప్రమైజ్ కాదు, వర్క్లో కానీ పెయింట్లలో కానీ ఎక్కడ కాంప్రమైజే కాదు. కాంట్రాక్ట్ ఇస్తున్నా నాకు ఆదాయం ఉంటుందా ఆదాయం ఉండదా అని చూసుకోదు. ఆమె పేరు కావాలా, బొమ్మలు బాగుండాలా, కళను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి అమ్మా, అందుకనే బాగా వచ్చింది. ఎన్ని సంవత్సరం చేస్తున్నావేట? నేను 7 years అయిపోయినాను. 7 years అయిపోయింది. 7 years చేస్తున్నాను. కానీ కింద నుంచి పైకి ఎక్కడం పెద్ద టాస్క్ అది. ఎందుకంటే సగం దాకా ఎక్కి అది వేరు, పూర్తి దాకా ఎక్కాలంటే కష్టం. సామ్ మాత్రం నిచ్చిన కాదు, ఆ కమ్మి పట్టుకున్నాడు, ఆని చెట్టెక్కాడు, ఆని చెట్టెక్కాడు. లేకుంటే ఇంత పని కూడా జరగదు యాక్చువల్గా అయితే. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి సపోర్టింగ్ ఉండేది. మాకు అశోక్ అనే ఈ వ్యక్తి పెయింటర్ లేకపోతే పని చేయలేదు. ఎంత కష్టమైన చక 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 ఎక్కేస్తాడు, విత్తిన్ గంటలలో చేసేస్తాడు, అంత శ్రమ పడతాడు. ఆ కర్రలు కట్టడము, ఆ ప్లానింగ్ ఎట్ట కడితే ఎట్ట బాగుంటుంది గురువు గారు అని మాకు జాగ్రత్తగా, గురువుగారు జాగ్రత్త అని చెప్పి ఆ కర్రలు కట్టడం అయిన చేయడం. అశోక్ మాకు ఒక రైట్ హ్యాండ్. మేము ఆర్టిస్ట్, పెయింటర్ అయినా కానీ ఆర్టిస్ట్ కంటే ఎక్కువ మాకు. చాలా మందికి చెప్తున్నా, ఖచ్చితంగా పాటించండి. ఆర్టిస్ట్ని ఎప్పుడు చులకనగా చూడబాకండి. ఎందుకంటే నిద్ర లేసిన మొదలు వీళ్ళు పడే కష్టం నేను చూస్తాను. ఏమన్నా సామె ఈ దావన పోతే ఒక అరగంట అన్న ఒక మొన్న చూసి ఆగి, ఊరు ఎంత కష్టపడుతున్నారు ఊరమ్మ బొడవ, కింద నుంచి పైకి ఎక్కి ఎంత కష్టము. కానీ ఈ పని ఉన్నంత వరకే, మళ్ళీ పని ఆగిందా మళ్ళీ అన్న చెప్పినట్టు చాలా వరకు బజ్జీలు అంగడో, టిఫిన్ అంగడో ఏదో ఒకటి పెట్టుకుంటా ఉన్నారు. ఏదేమన్నా కానీ కళ అంతరించిపోకూడదు, కళను మనం కాపాడుకోవాలి. అది అభియామందుల ప్రోగ్రామ్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మందులతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్. అన్న బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్.